హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు బీట్రూట్తో స్వీట్ చేస్తున్నానండి. బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్తో జ్యూస్ చేసుకోవచ్చండి, అలానే స్వీట్ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకొని మనం దోశలు కూడా వేసుకోవచ్చండి. మనం దోశలు వేసే బ్యాటన్లో కలుపుకొని వేసుకుంటే బీట్రూట్ దోశలు చాలా బాగుంటాయండి. మంచి పింక్ కలర్లో వచ్చి చాలా అంటే చాలా బాగుంటాయి. ఏదో రూపేనా బీట్రూట్ని వారంలో తప్పకుండా 2-3 రోజులైనా సరే తీసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక నేను ఇందులోనే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకున్నానండి. ఇది మీ ఆప్షన్ అండి, మీకు నచ్చితే చేసుకోవచ్చు, కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, అలానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి ఉంది, ఆ కొబ్బరిని వేస్తున్నాను. ఎందుకంటే ఏం వేసినా ఆ బీట్రూట్ కలర్లో కలిసిపోతాయండి, ప్రత్యేకంగా ఏం కనిపించవు. కాకపోతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఉన్నాయి కదా అని వేస్తున్నాను అనమాట. ఉప్మా రవ్వ వేయించుకుంటున్నానండి. చిన్న గ్లాస్తో గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. బీట్రూట్ని మిక్సీ పట్టుకున్నాను, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం చిన్నది పలుకు తగిలేలాగా కొబ్బరి కూరులాగా మిక్సీ పట్టుకున్నాను. దాన్ని కొంచెం నెయ్యి వేసుకొని పాన్లో ఆ నేతిలో ఇది వేయించుకోవాలండి. బాగా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా మీకు స్వీట్గా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేను బెల్లం అలానే పంచదార కూడా 2 యాడ్ చేశాను. తక్కువ పంచదార వేసాను, ఎక్కువ బెల్లం వేసాను అనమాట. అవి 2 కలిపి పాకంలా వచ్చేయాలండి, వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. ఆ బీట్రూట్లో ఉన్న ఆ తేమతోనే అవి ఉడికిపోయి బాగా పాకంలా తయారవుతాయి. కొంచెం పాలు వేసుకున్నాను, బీట్రూట్ ఉడకాలి కదా. ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు పాలు వేసుకున్నాను అనమాట. అది కూడా జస్ట్ బీట్రూట్ ఉడకడానికి. ఇది బాగా కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడకబెట్టుకోవాలండి. బాగా దగ్గర అయిపోవాలి. దగ్గరగా అవుతుండగా మనం వేయించుకొని పెట్టుకున్న సుజీ ఉంది కదా, అదే ఉప్మా రవ్వ, ఆ రవ్వ వేసుకోవాలండి. ఇంకా రెడీ అయిపోయినట్టే. దీన్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుతూ, అంటే అడుగట్టకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. అది ఒక పక్క బీట్రూట్ ఉడకాలి, ఒక పక్క ఉప్మా రవ్వ ఉడకాలి. ఆ 2 ఉడికేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి, అలానే డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. పలుకులు, అలానే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇన్ని మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. అవన్నీ పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. ఆ పాన్కి అలా సపరేట్ అయిపోయిన తర్వాత ఆ పాన్లోనే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకొని కట్ చేసేసుకుంటే చిన్న చిన్న ముక్కల్లా రెడీ అయిపోతుందండి. బీట్రూట్తో స్వీట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కూడా, బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బీట్రూట్ ఎలా ఉంది స్వీట్ తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.